అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు ప్రజలకు అధికార డీఎంకే పార్టీ హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళలకు అందుతున్న నెలవారీ గౌరవ వేతనాన్ని ₹1000 నుంచి ₹2000 పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం స్టాలిన్ విడుదల చేశారు. మహిళలు, రైతులు, విద్యార్థులే లక్ష్యంగా పలు పథకాలను ప్రకటించిన స్టాలిన్ ఇల్లతరసి పథకం కింద ప్రతి గృహిణికి ₹8,000 విలువైన కూపన్లను అందజేస్తామని తెలిపారు. ఈ కూపన్లను ఉపయోగించి మహిళలు తమకు నచ్చిన టీవీ, మిక్సీ, గ్రైండర్ వంటి గృహోపకరణాలను కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు. అదే కూపన్లతో పాత వస్తువులను మార్చుకోవచ్చని స్టాలిన్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి మీటర్లు లేని ఆధునిక పంపు సెట్లను పంపిణీ చేస్తామని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త ఇళ్లను నిర్మించి పేదవాళ్లకు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ఇచ్చే నెలవారీ ప్రోత్సాహకాన్ని ₹1000 నుంచి ₹1,500 పెంచుతామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకం కింద వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచుతామన్న స్టాలిన్ వైద్య బీమా మొత్తాన్ని ₹10 లక్షల పెంచుతామని వెల్లడించారు. వృద్ధులకు ఇచ్చే నెలవారీ పింఛను ₹2,000 పెంచుతామని స్టాలిన్ స్పష్టం చేశారు. సాధారణంగా డీఎంకే మేనిఫెస్టో అంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక హీరో లాంటిదని, కానీ ఈసారి మేనిఫెస్టో మాత్రం సూపర్ స్టార్ అని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు వెల్లడించారు.